పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ మీద తెలంగాణ స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన కేసులో సుప్రీం జారీ చేసిన నోటీసులకు మహిపాల్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించాలని ఆయన కోరారు. తాను అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుంచి బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది నిజమే. అది పూర్తిగా నా వ్యక్తిగత హోదాలో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారని తెలిపారు. అందులో రాజకీయ ప్రయోజనం, పార్టీ మారే ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. అయితే ఈ సంఘటనను మీడియా సంచలనాత్మక రీతిలో విస్తృతంగా ప్రచారం చేసింది. నేను బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరినట్లు నిరాధారంగా పేర్కొంది. ఈ కథనాలే తాను పార్టీ మారానన్న భావనను కల్పించాయన్నారు. వాటి ఆధారంగానే నాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన తాను ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని, ఈ కారణంగా తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదు కాబట్టి తనపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించాలని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.